అన్ని కోరికలు చెప్పాను, మరి నా కోరిక కూడా చెప్తాను. పౌలు అంటాడు, ఒక్క పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. ఓ దైవజనుడు కోరిక ఏమిటో తెలుసా? దేవుడు సేవకులోకి పిలిచిన తర్వాత ఏమి తిందుమా, ఏమి తాగుద్దుమా, ఎలా బ్రతుకుదా, ఎలా నివసిద్దామా, వాటి మీద ఏ ఆలోచన లేదు, పక్కన పెట్టడం. దీనస్థితి తెలుసు. ఒక్క పూట ఆహారం లేకుండా ఉన్న దారిద్రపు స్థితిలో నుంచి వచ్చాను, ఆ స్థితి నాకు తెలుసు, దేవుడు నేర్పించింది. ఈరోజు కడుపు నిండా ఆహారం పెడుతుంది, తిన్న స్థితి తెలుసు. రేపు లేమి స్థితిలోనికి వెళ్ళిన ఆ స్థితిలో అయినా కానీ దైవజనుడు కోరిక ఏమిటంటే, నాకు అనుగ్రహించిన మంద, నాకు అనుగ్రహించిన సంఘం, నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలు క్షేమాభివృద్ధి చెందాలి. ఒక దైవజనుడు హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా? నా సంఘంలో ఉండే ఆత్మీయ బిడ్డలందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓ దైవజనుడు మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా? సంఘంలో ఉన్న బిడ్డలు పసిపిల్లల వల్ల ఉండకుండా పెరిగి పెద్దవారై ఎదిగిన వారై ఉంటే దైవజనుడు హృదయం సంతోషంగా ఉంటుంది. ఓ దైవజనుడు ఎప్పుడు, దైవజనుడు యొక్క ఆశ, దైవజనుడు యొక్క కోరిక ఏమిటో తెలుసా? మీరు సమృద్ధిగా దీవించబడాలి, మీరు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాల పిల్లలు క్షేమంగా ఉండాలి. ఓ దైవజనుడు కన్నీరు, ఓ దైవజనుడు ప్రార్థన ఇదే. నేనైతే దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నా, దేవా నాకు అనుగ్రహించిన బిడ్డలు ఆత్మీయంగా ఉండాలి, కుడికైనా ఎడమకైనా తొలగకూడదు, పసిపిల్లల వలె ఆలోచించకూడదు, చిన్నపిల్లల వలె ఆలోచించకూడదు, ఎదిగిన బిడ్డల వలె ఉండాలి. ఇదే నా కోరిక. సంఘంలో ఉండే బిడ్డలు పరిచారకులు అవ్వాలి, ఆత్మీయమైన బిడ్డలు ఉండాలి. యవ్వనస్తులు తమ పవిత్రతను కాపాడుకోవాలి, యవ్వనస్తులు చక్కగా దేవునిలో బలమైన పాత్రలుగా వాడబడాలి. ఒక దైవజనుడికి ఆ ఆత్మీయ జీవితాన్ని గురించి, సంఘ పరిచరణ గురించి కోరిక తప్ప ఇక మిగతా కోరికలు ఏమీ లేవు. ఇక నా హృదయంలో ఉండే కోరిక ఏమిటో తెలుసా? అందరూ ఆత్మీయంగా ఎదగాలి, ప్రభు రాకడకు సిద్ధపరచబడాలి.